సూర్యాస్తమయం కావడంతో అప్పటి వరకు కట్టిన 10 యోజనాల సేతువుకు వానర వీరులు కాపలాగా ఉన్నారు. సూర్యోదయం అయిన వెంటనే బలశాలి అయిన హనుమంతుడు సువేల పర్వతం వద్దకు వెళ్లి ఆ పర్వత సమీపంలో ఉన్న హేమకూటము, నాగపర్వతము, సింహాచలము అనే 3 కొండలు తోకతో చుట్టబెట్టి పెకిలించి వాటిని నిమ్మపళ్ళలా పూలబంతుల్లా ఎగరవేస్తూ తెచ్చి నలునికి అందించాడు. ఆ 3 పర్వతాలు 90 యోజనాల పొడవు కలిగి ఉన్నాయి. నిన్న అంతకు ముందు రోజు 10 యోజనాలు, ఈ రోజు 90 యోజనాలు కలిపి 100 యోజనాల పొడవు కలిగి 10 యోజనాల వెడల్పు కలిగే విధంగా సముద్రం మీద సేతువును కట్టాడు నలుడు. సేతువు నిర్మాణం పూర్తి అయ్యిందనే వార్తను రామునికి తెలియజేశాడు. వెంటనే రాముడు లంకా నగరాన్ని ముట్టడించే ప్రయత్నంలో పనసుణ్ణి ఉత్తరపు ద్వారాన్ని, జాంబవంతుణ్ణి పడమర ద్వారాన్ని, గవయుణ్ణి దక్షిణపు ద్వారాన్ని, హనుమంతుడిని తూర్పు ద్వారం పట్టుకోవడానికి నియమించాడు. రాముని అనుజ్ఞతో వారందరూ లంకాపుర ద్వారాల్లో ప్రవేశించి రాక్షసులను పొడి పొడి చేయసాగారు. ఆ మిగిలిన రాక్షసులు పరుగు పరుగున వెళ్లి వింతైన విషయాన్ని రావణుడికి చెప్పారు. రావణుడు ఆలోచనలో పడ్డాడు. దేవాంతకుణ్ణి, నరకాంతకుణ్ణి, అతికాయుణ్ణి, త్రిశురుణ్ణి, మహోదరుణ్ణి, మహాపార్శ్వుడు మొదలైన వారిని పిలిచి రామ లక్ష్మణులను చంపి వారి తల తీసుకుని రండి అని పంపించాడు. అయితే ఇక్కడ మనకు మొల్ల రామాయణంలోని అంతకు ముందే త్రిశిరుడు వంటి రాక్షసుల్ని రాముడు వధించినట్టుగా ఉంది. దానికి దీనికి ఏదైనా కరెక్షన్ ఉందేమో చూడాలి. మరి పుస్తకంలో ఇలా ఉంది, లేదా అదే పేరుతో 2-3 రాక్షసులైనా ఉన్నారేమో అని మనం భావించాలి. ఇంకా అయితే రాక్షసులంతా రావణుడి మాట మీద యుద్ధానికి వచ్చారు. రామ లక్ష్మణుల మీదికి ఘోరమైన యుద్ధంలో తమ శిరస్సులే రామలక్ష్మణుల బాణాలకు అర్పించారు ఆ రాక్షసులు. ఈ వెళ్లిన వారందరూ చనిపోగా అతికాయుడు అనే అతను మాత్రం తిరిగి వచ్చి తన తండ్రి అయిన రావణుడితో ఇలా అన్నాడు. అంటే అతికాయుడు కూడా రావణుడి కుమారుల్లో ఒకరన్నమాట. దేవా, సూర్యకుల ప్రదీపుడు మహాధీరుడైన రాముడి బాహువుల నుండి పుట్టిన ప్రతాపముతో రాక్షస మూకను వీరావేశంతో చంపేశాడు. అది చూస్తుంటే మనస్సులో ఆశ్చర్యము, భయము పుట్టాయి. ఈ రాముని భయంకరమైన ప్రతాపాన్ని గురించి ఇంకా వేరే చెప్పడం ఎందుకు అన్నాడు అతికాయుడు. రామ లక్ష్మణుల పరాక్రమం గురించి రావణుడికి చెప్పగానే రావణుడు ఆలోచించి, అయితే కుంభకర్ణుణ్ణి నిద్రలేపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కుంభకర్ణుడు లేచి ఆవులిస్తూ పళ్ళు కొరుకుతూ లయకాల మృత్యువు వలె వచ్చాడు. అలా వచ్చిన తమ్ముణ్ణి చూసి రావణుడు ఇలా అన్నాడు. యుద్ధంలో ఆ రాముణ్ణి, అనుపమ బలశాలి అయిన హనుమను, ఘనుడైన లక్ష్మణుణ్ణి చంపి వాళ్ళ తలలు పట్టుకొని తొందరగా తీసుకుని రా అన్నాడు. భేరీ మృదంగము వంటి పెద్ద వాద్యాల ధ్వనికి సముద్రాలు పొంగి పొర్లగా కుంభకర్ణుడు వానరుల పాలిట కాలయముడా అనుకుని ఆకాశంలోని దేవతలు సైతం భయపడిపోసాగారు. కుంభకర్ణునికి తోడుగా అతికాయుడు కూడా రోషంతో, మహా అహంకారంతో వచ్చాడు. కుంభకర్ణుడు రాముణ్ణి ఎదుర్కొన్నాడు. దక్షిణ, ఉత్తర సముద్రాల వలె వారిరువురు ఎదుర్కొని యుద్ధం చేయడానికి పూనుకున్నంతలో బలశాలురైన వానరులు వేగంగా వచ్చారు. సాధ్య గంధర్వపతులు సంతోషంతో చూస్తుండగా వేడుకగా రామ, కుంభకర్ణులు యుద్ధం చేయసాగారు. ఈ విధంగా చాలాసేపు ఆవేశంతో యుద్ధం చేస్తుండగా కుంభకర్ణుడు విజృంభించి వానర బలాల మధ్యకు దూకాడు. అష్టదిగ్గజాల చెవుల్లో మార్మోగేలా గట్టిగా అరుస్తూ లెక్క పెట్టరాని వానరులను మృంగివేయడానికి పూనుకోగా రాముడు కోపించి
బ్రహ్మాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుడి శిరస్సును ఖండించాడు. అప్పుడు అతికాయుడు తన పినతండ్రి చనిపోయినందుకు, అంటే రావణుడి కొడుకు అతికాయుడు కదా, రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడు తనకి చిన్నాన్న అవుతాడు. అలా తన పినతండ్రి చనిపోయినందుకు కోపించి శ్రీరామునికి ఎదురు నిలబడి దివ్యాస్త్రాన్ని ప్రయోగించబోయాడు అతికాయుడు. అంతలో లక్ష్మణుడు అడ్డుపడి వివిధ అస్త్రములు ప్రయోగించి ఘోరంగా యుద్ధం చేసి చివరిగా వారుణాస్త్రం ఇంటికి సంధించి విడిచాడు. ఆ వారుణాస్త్రం అనేది అతికాయుడి శిరస్సును త్రుంచివేసింది. అలా అతికాయుడు చనిపోగా మిగిలిన రాక్షసులు దిక్కుతోచని భయంతో తిరిగి రావణుడి వద్దకు చేరుకున్నారు. ఈ రామసేతువు విషయంలో వాల్మీకి రామాయణానికి మొల్ల రామాయణానికి ఉన్న ప్రధానమైన తేడాను ఇక్కడ చూద్దాము. హనుమంతుడు తెచ్చిన 3 పర్వతాలు 90 యోజనాల దూరాన్ని సేతు నిర్మాణంలో ఉపయోగించిన విషయం వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణం ప్రకారం సేతువు నిర్మాణానికి 5 రోజులు పట్టింది. ఇక్కడ మొల్ల రామాయణంలో ఒకరోజు 10 యోజనాలు కడతారు సేతువును. ఆ రాత్రి సేతువు కాపలాగా ఉండి మరుసటి రోజు హనుమంతుడు 3 పర్వతాలు తెచ్చి నలుడికి ఇవ్వగానే వాటితో 100 యోజనాల పొడవున్న ఆ వారధిని సేతువును 2 రోజుల్లో పూర్తయినట్టు జరిగిపోతుంది. ఒక రోజు పూర్తిగా పని చేశారు, మరుసటి రోజు హనుమంతుడు ఆ 3 పర్వతాలు తీసుకురాగానే 90 యోజనాల పొడవు కవర్ అయిపోయింది. అయితే వాల్మీకి రామాయణంలో మాత్రం ఇలా ఒకేసారి 3 పర్వతాలు తెచ్చి 90 యోజనాల పొడవును కవర్ చేసినట్టు ఉండదు. అందులో వాల్మీకి రామాయణంలో సేతు నిర్మాణానికి 5 రోజులు పట్టినట్టు ఉంటుంది. ఇది మొల్ల రామాయణానికి వాల్మీకి రామాయణానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఈ విషయంలో, రామసేతు అనే విషయంలో. శ్రీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.